నా బ్రతికేంటో నేనేంటో అసలు నేనెందుకు బతుకుతున్నానో ఆ దేవుడికైనా తెలుసా? శాంబవక్క ఉన్నన్ని రోజులు రోజంతా టెన్షన్తో గడిచింది. ఇప్పుడు నీలాంబరక్క వల్ల కన్ఫ్యూజన్తో గడుస్తుంది. జీవితాంతం ఇదే బతుకైతే నేను సంతోషంగా ఉండేదెప్పుడు? నేను నవ్వేదెప్పుడు? నా బొంద. సారు, ఏంటి? నాకొక అనుమానం, అడగమంటారేటి? వద్దంటే ఊరుకుంటావా ఏంటి? అడుగు. మీరేటండి ఎప్పుడు చూసిన ముళ్ళ కంపల మీద కూసున్నట్టు మొహం అంతా సిరగ్గా పట్టేసుకుంటారు? దేవుడు మనిషికి నవ్వని ఒక వరం ఇచ్చినాడు, అది తెలుసా మీకు? దీనికి కూడా నా మొహానికి నవ్వు లేదని తెలిసిపోయింది. నేను నవ్వితే నీకెందుకు, నవ్వకపోతే నీకెందుకు? అయ్యో సారు, కోప్పడమాకండి. అక్కేమో ఇది జ్యోతి అంటది, కానీ ఎక్కడా దొరకడం లేదు. అక్క భ్రమపడుతుందా లేదా ఇది తెలివిగా తప్పించుకుంటుందా? అయ్యగారు, అమ్మగారేరండి? ఏంటే? ఏటి లేదండి, వంట ఏడ్ చేయమంటారా అని. ఏదో ఒకటి చేయిపో. అయితే చిక్కుడికేసేస్తానండి. ఆగు. ఏటండి? నాకు చిక్కుడుకాయ ఇష్టమని చెప్పి పొరపాటు చేశానే. రోజు అదే కూర చేసి చంపుతున్నావు. ఎంత ఇష్టమైతే మాత్రం రోజు అదే కూర తింటారటే? ఇదిగో, ఇంకో 10 రోజులు చిక్కుడుకాయ జోలికి వెళ్ళావంటే చేతులు విరక్కొడతాను. వేరే ఏదో ఒకటి చెయ్యి. అవునక్క, రోజు చిక్కుడుకాయ తిని తిని కల్లో కూడా అదే వస్తుంది. సర్లేండి, వేరేది చేసేతాను. జ్యోతిని చూడొచ్చు, వీళ్ళని ఒక ఆట ఆడుకోవచ్చు. గుడ్ మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ రామ్జీ గారు. గుడ్ మార్నింగ్. బాగున్నావా మల్లేశ్వరి? బాగున్నాందరా, మీరెట్లా ఉన్నారు? బాగున్నాను. ఇదేంటి రాజీవ్, పని మనిషిని బాగున్నావా అని పలకరిస్తున్నావు? పని మనిషి అయినా మన మనిషి అయినా సాటి మనిషిని బాగున్నావా అని పలకరించడంలో తప్పేంటాంటీ? సర్లే, కూర్చో. ఏంటి కొత్త పెళ్లి కొడుక ఇలా వచ్చావు? తోడుగా కాబోయే పెళ్లి కూతుర్ని కూడా తీసుకొస్తే సరిపోయేదిగా. అసలు శ్రావ్య చెప్తేనే నేను మీ దగ్గరకు వచ్చాను ఆంటీ. ఇవాళ చీరలు అమ్మే అతను ఇంటికి వస్తున్నాడంట. నేను బయటికి వెళ్తుంటే మిమ్మల్ని కూడా రమ్మని పర్సనల్గా చెప్పమంది. అందుకే చెప్పి వెళ్దామని వచ్చాను. మల్లేశ్వరి, ఆదోరా, నీ చేతి కాఫీ చాలా బాగుంటుంది, కాస్త పెట్టుకొని వస్తావా? ఇప్పుడే పెట్టి తెస్తాందరా. దీని చేతి కాఫీ బాగుంటుందని నీకెలా తెలుసు రాజీవ్? ఒకసారి నేను మీకోసం ఇంటికి వస్తే మీరు లేరా ఆంటీ? థ్యాంక్ యూ. నీలాంబర ఆంటీ లోపల ఉన్నారా? లేదరా, బయటికెళ్లారు. తాగడానికి నేను తీసుకొస్తాను. వద్దు. పోనీ వేడివేడిగా కాఫీ అయినా పట్టుకొని వస్తాను, మీరుండండి. మల్లేశ్వరి కాఫీ పెట్టిస్తే తాగాను. దొరా, కాఫీ.
రాజీవ్ స్వతహాగా ఆడవాళ్లతో ఎక్కువగా మాట్లాడడు. ఒకవేళ పలకరించినా మితంగా సమాధానం చెప్తాడు. అలాంటి రాజీవ్ నిన్న ఇప్పుడు మల్లీశ్వరితో అంత చనువుగా మాట్లాడుతున్నాడేంటి? ఇది జ్యోతి కాబట్టే ఆ చనువు తీసుకుంటున్నాడా? రాజీవ్, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. సరే ఆంటీ. రామ్జీ, నువ్వు కూడా వెళ్ళారా? ఇప్పుడే వస్తాను. ఏంటక్క? నేను ఒక ప్లాన్ చెప్తాను, అది చెయ్యి. చెప్పక్క. ఏంటి దుర్బాబు ఇలా వచ్చారు? నిన్ను చూడాలనిపించింది జ్యోతి, అందుకే వచ్చాను. మీకు రోజు రోజుకి నా మీద ప్రేమ పెరిగిపోతుంది దొరబాబు. నిన్ను ప్రేమించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నీ మీద గుండెల నిండా ప్రేమ నింపుకున్నాను జ్యోతి. అది తగ్గడం పెరగడం అంటూ ఏమీ ఉండదు, ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఏ, నీకు నా మీద ప్రేమ లేదా? అయ్యో, ఎందుకు లేదు దొరబాబు? అంత ప్రేమ ఉండబట్టే కదా మీకోసం ఈ వేషం కట్టాను. అర్థమైంది కదా? అర్థమైందక్క. సరే, కాఫీ చాలా బాగుంది మల్లేశ్వరి. అమ్మగారు, మీకు కూడా కాఫీ తెమ్మంటారా ఏంటి? తీసుకురా. అట్టాగే. ఇంకేంటి రాజీవ్, మొత్తానికి శ్రావ్యతో పెళ్లి కొప్పుకున్నావు, సంతోషం. అది నీ భ్రమ. చెప్పండి ఎస్ఐ గారు,